ఏఐ జీసస్. అవును, మీరు అన్నది నిజమే. స్విట్జర్లాండ్లో ఒక చర్చ్ బిల్డింగ్లో ఏఐ జీసస్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు. కొంతమంది లేటెస్ట్ టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుంటున్నారు అని అంటుంటే, ఇంకొంతమంది ఇది ఒక సరైన విధానం కాదు అని క్రిటిసైజ్ చేస్తున్నారు. అయితే మనం డీటెయిల్స్లోకి వెళ్తే, దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, సాధారణంగా క్యాథలిక్స్ చర్చ్ బిల్డింగ్లో వాళ్ళ విశ్వాసులు ఎవరైనా సరే ఏదైనా తప్పు పాపం చేస్తే అది వాళ్ళు ఒప్పుకోవడానికి ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒప్పుకుంటారు. అది ఒక చిన్న క్లోజ్డ్ బూత్ లాగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫేస్ రివీల్ అవ్వదు, ప్రీస్ట్ ఫేస్ వీళ్ళకి తెలీదు, ఈ కన్ఫెషన్ చేసే అతని ఫేస్ ప్రీస్ట్కి తెలియదు. సో ఇలాగా వారు మిస్టేక్ని ఒప్పుకుంటారు. ఇది ఒక క్యాథలిక్ విధానంలో ఇది ఒక పద్ధతి. అయితే లేటెస్ట్గా మనకి ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాల్ని, అలాగే చాలామంది మనుషులు చేసే పనిని అదే చేయడము, అలాగే వర్క్ని అది తీసుకోవడము చాలా అధునాతనంగా తయారయ్యింది. సో మనుషులు చేసేదానికంటే చాలా త్వరగా పని చేయడం ఏఐ యొక్క లక్షణం. అయితే ఇది పోను చర్చ్ అలాగే లేదా దేవుని సంబంధమైన కార్యకలాపాల్లోకి కూడా ఇది రావడం జరిగింది. ఈ విషయం ఎక్కడ చోటు చేసుకుంది అంటే, మనం వివరాల్లోకి వెళ్తే, స్విట్జర్లాండ్లో ఒక క్యాథలిక్ చర్చ్లో ఆ ప్రీస్ట్ కూర్చుని చెప్పే సమాధానం ప్లేస్లో ఈ ఏఐని అక్కడ పెట్టారు. అయితే ఎవరైనా వెళ్ళి వాళ్ళు పాపాలని తప్పుల్ని అక్కడ ఒప్పుకున్నప్పుడు అక్కడ ఒక ప్రీస్ట్కి బదులుగా ఈ ఏఐ ఉంటుంది అన్నమాట. ఆ ఏఐ వాళ్ళకి సమాధానం ఇస్తుంది. అంటే మీరు తప్పు చేయకుండా ఉండడానికి ఈ విధంగా ఉండండి అని చెప్పి ఏదో వాళ్ళకి అడ్వైజ్ ఇస్తుంది. ఇది స్విట్జర్లాండ్లో సెయింట్ పీటర్ చర్చ్లో జరిగిన విషయం. ఆ స్విస్ చర్చ్ నిర్మాణం అనే ఈ టీం ఏం చేసిందంటే, టెక్నాలజీని థియాలజీని కలిపి హాలోగ్రాఫిక్ జీసస్ని అక్కడ ప్రొజెక్ట్ చేసింది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చెప్పే మీ తప్పులను అంగీకరించి దాన్ని మీకు అడ్వైజ్ లేదా అందు నుంచి తప్పించుకోవడానికి కల మార్గాలు అది మీకు చెప్తుంది. దీన్ని గాడ్ ఇన్ ఏ మిషన్ అని కూడా అంటారు. అలాగే మనుషుల్లాగా ఎక్కువసేపు మాట్లాడడానికి దీంతో కుదరదు. కొంత సమయం వరకే మనం దాంతో మాట్లాడి మన తప్పిదాలను అక్కడ ఒప్పుకోవాలన్నమాట. మన బాధలను దానికి చెప్పుకోవాలి, మన సమస్యలు దానికి చెప్పుకోవాలి. అప్పుడు అది తీసుకుని విని మీకు వాటికి సమాధానం ఇస్తుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ లాగా మనకి కనిపిస్తుంది. అయితే అది ఎలా పనిచేస్తుంది, అక్కడ జరిగే విధానం ఎలా ఉంటుందంటే, మనం ఎవరైనా అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ స్క్రీన్లో మనం దాన్ని గట్టిగా దానికి వినపడేలాగా ఏదైనా ప్రశ్న అడగాలి. అప్పుడు ఆ ఏఐ అనేది నీకు సమాధానం ఇస్తుంది, నిన్ను గైడ్ చేస్తుంది, నీకు జ్ఞానాన్ని సరైన విధానాన్ని తెలియజేస్తుంది. ఇది కేవలము ప్రోగ్రామ్ చేసిన ఒక రోబోట్ మాత్రమే కాదు, అది 100 లాంగ్వేజ్లో, అంటే వేరు లాంగ్వేజెస్లో మాట్లాడగలిగే విధానం కూడా దానికి ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు కన్ఫెస్ చేసి అక్కడ వాళ్ళు పాటించిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, అది ఒక మిషన్ అయినప్పటికీ అది మనకిచ్చే సలహాలు చాలా హెల్ప్ఫుల్గా, నిజాయితీగా ఉంటున్నాయని కొంతమంది అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి హింస చేయాలని అనిపిస్తుంది అని ఆ ఏఐకి చెప్పినప్పుడు ఆ ఏఐ ఏం సమాధానం ఇచ్చిందంటే, ఏం సజెస్ట్ చేసిందంటే ఆ వ్యక్తికి, మీరు ప్రార్థన చేసుకోండి, అలాగే మీ పగను లేదా ద్వేషాన్ని మీరు దూరం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పింది. ఇది సరైన విధానమే. అయితే ఇది సాధారణంగా మంచిగానే అందరికీ కనిపిస్తుంది. అయితే కొంతమంది విశ్వాసులు చెప్పేది ఏంటంటే, ఇది సరైన పద్ధతి కాదు అని. అంటే ఒక దేవుని సేవకుడు చేయవలసిన పని ఒక మిషన్ను పెట్టి చేయిస్తున్నారు అని అర్థం అన్నమాట. ఇంకా కొంతమంది ఏంటంటే కొంచెం ఆలోచనలో పడ్డారు, సందిగ్ధతలో పడ్డారు. ఏంటంటే ఈ మిషన్స్, ఈ ఏఐ అనేది ఉద్యోగస్తుల్ని రీప్లేస్ చేసినట్టుగా ఈ పాస్టర్స్ని రీప్లేస్ చేస్తుందా అన్న క్వశ్చన్ వచ్చింది. ఈ ఏఐ వల్ల
ఎంతవరకు యూజ్, ఎంతవరకు మంచిది, ఎంతవరకు మంచిది కాదు అన్న విషయం మీకు కావాలంటే కామెంట్లో చేయండి. వేరే వీడియో మనం దాని గురించి చేద్దాం. అయితే ఈ ఏఐ వచ్చేసరికి మనం అడిగే ప్రశ్నలకి మనకి కావాల్సిన సమాధానం ఒకసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అయితే అది మనకి ఫిజికల్గా మనకు ఉండడం కంటే అది విర్చువల్గా ఎక్కువే మనకి అది కనిపిస్తుంది, వినిపిస్తుంది అంతే. ఇది ఒక ఆన్లైన్లో క్లాస్ విన్నట్టు అనమాట. ఒక ఆన్లైన్ థెరపీ లాగా పనిచేస్తుంది అంతే. అయితే ఇది ఇటువంటి మతపరమైన విధానాలని ఒకవేళ ఏఐ రీప్లేస్ చేస్తుందా అంటే కనుక మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులు అన్నవారు ఈ భూమి మీద ఉన్నటువంటి వాటికంటే సుపీరియర్. అలాగే ఈ మిషన్స్ కంటే కూడా వాళ్ళ విశ్వాసం అనేది చాలా గొప్పది. టెక్నాలజీని అన్ని రంగాల్లో ఉపయోగిస్తున్నారు, బాగానే ఉంది. అయితే దేవుడి విధానంలోకి వచ్చేసరికి దేవుడు చెప్పిన విధానాన్ని మాత్రం మనం అసలు మర్చిపోకూడదు. దానికి ఒక పేరు కూడా పెట్టారు, గాడ్ ఇన్ ఏ మిషన్ అని చెప్పి అంటున్నారు. అంటే దేవుడు ఆ మిషన్లో ఉంటాడా? అలా కాదు, దేవుడు మిషన్లో ఉండడు. దేవుడు మనుషులు చేసే హస్తకృతమైన వాటిలో నివసింపుడని దేవుని వాక్యంలో చెప్పబడింది. అలాగే దానికి ఏఐ జీసస్ అని మళ్ళీ పేరు పెట్టారు. దేవుని వాక్యంలో తెలియజేయబడింది యాంటీ క్రైస్ట్ అని. అంటే దేవునికి బదులుగా, అంటే యేసుక్రీస్తు వారికి బదులుగా ఉంటుంది అని. సో ఇక్కడ యేసుక్రీస్తు వారికి బదులుగా ఇది వచ్చింది అన్న విషయం కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది సేవకుడిగా ఏదో ఒక ప్రీస్ట్కి అప్పగించిన పని చేయకుండా అది కూడా ఒక మిషన్కి, ఏఐకి అప్పగించడం ఎంతవరకు సరైందో మీరు కామెంట్లో తెలియజేయండి. టెక్నాలజీని పిల్లలకు ఉపయోగపడేలాగా మనం దాన్ని ఉపయోగించి ఏదైనా చేసే విధానం ఉండొచ్చేమో, కానీ అది సంఘంలోనికి తీసుకుని వచ్చి ఒక సేవకుడు చేసే పని లేదా దేవుణ్ణే రీప్లేస్ చేసే విధంగా ఇలా చేయడం అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది. అలాగే ఏఐ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, చర్చ్కి సంబంధించి, పాస్టర్కి సంబంధించి ఉపయోగాలు ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్న వీడియో కావాలంటే కామెంట్లో తెలియజేయండి. అది కూడా తయారు చేసి మనం పెడదాం. అలాగే మీకు ఈ విషయంలో మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేసి తెలియజేయండి.